హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఇది చాలా సింపుల్గా క్విక్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 15 to 20 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని గోంగూరని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే నేను జర్మనీలో ఇంట్లోనే పెంచుకున్న గోంగూర అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేనే పెంచుకుని నేనే పచ్చడి చేసుకుంటుంటే. సో ఈ గోంగూరని కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన గోంగూరని కూడా తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకుని ఇందులోనే మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ ఎండుమిర్చి, సాల్ట్, ఆయిల్, గోంగూర అంతే. వీటికి మించి ఇంకే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చల్లార్చుకున్న గోంగూరని కూడా వేసుకుని పల్స్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇలా తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే పచ్చి ఆనియన్స్ కూడా పచ్చడిలోనే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే అన్నంలో వేసుకుని తింటే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా క్విక్గా ఈజీగా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇదే పచ్చడి మనకి నిలవ ఉండాలి అంటే గోంగూర బాగా కడిగి పెట్టుకున్న తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టేసుకుని అప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మనకి 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మన పచ్చడిని టేస్ట్ చేసేద్దామా మరి. ఇలా వేడి వేడి అన్నంలో మనం ఫ్రెష్గా చేసుకున్న గోంగూర పచ్చడి వేసుకొని పక్కనే ఆనియన్స్ వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. ఆహా, వాట్ ఏ డెడ్లీ కాంబినేషన్ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.